హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈరోజు వీడియో మామిడికాయలు తెచ్చుకున్నాము కర్రీకని. పెద్ద కాయలు 3 కాయలు, కొత్త మామిడికాయలు కదా, మార్చికి అంటే మళ్ళీ పెట్టుకోవాలి ఊరగాయ. ఇప్పుడు శాంపిల్కి రుచిగా ఉంటుందని ఫస్ట్ వచ్చే మామిడికాయలు ఒక 3 తీసుకున్నా. 3 కాయలు తీసుకొని వీటిని కోసి ఊరగాయ ఎలా తయారు చేస్తానో చూడండి. కుండ ఊరగాయ పెడతా. కుండ ఊరగాయ చూడండి. కుండలో ఊరగాయ పెడతా. ఇది 3వ రోజు ఊరిన పాట మళ్ళీ తీసి నేను మీకు అంతా చూపిస్తా ఎలా కుదిరింది ఏంటి అని. చూడండి, ఈ మామిడికాయల్ని కట్ చేస్తా. బాగొచ్చిందే మాట. మామిడికాయల్ని కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా లేతయే, ముదిరి కాదు. అంటే ఊరగాయ ఇంకా రాలేదు కదా ఊరగాయ కాయలు, అందుకని పెద్ద కాయలుగా తీసుకున్నా. ఫస్ట్ కాయలు తింటే రుచిగా ఉంటుంది కదా మనకి, టేస్ట్గా. అందుకని నేను ఫస్ట్ ఈ పెద్ద కాయలు ఏరుకొని ఊరగాయ తయారు చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కోసుకోవాలి. పెద్దవి అయితే మొద్దుగత్తితో కొట్టాలి. ఈ చిన్నవి కాబట్టి చాకుతోనే వచ్చేస్తున్నాయి. లేత అంటే రోజు తినేయాలి. ఈ ఊరగాయ 10 రోజుల లోపల తినేయాలి. ఉంటుంది నెల కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అంటే స్టాక్ కాకుండా చెప్తాను. కొత్త కాయలు కదా చూడు, ఇప్పుడే గింజ పడుతుంది. కాయలకి గింజ పడమట్లా. ఇట్లాగా కోసుకొని చూడండి. నిన్న తక్కువగానే ఉండే మార్కెట్లో కిలో 50కి ఇచ్చారు. కిలో పైనే 50కి. మేలే, పెద్ద కాయలు పప్పుల్లో అంతా వేసుకోవచ్చని తెచ్చుకున్నాము. 3 కాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. నేను 3 కాయలు తీసుకొని ఊరగాయ 2 కాయలకి నిండి పెట్టాను. చూస్తా కొలత. 2 కాయలకి నిండి. ఈ 2 కాయలే సాల్లే ఫ్రెండ్స్. 2 కాయలే తీసుకుని కోసేస్తా. సగం కోస్తా. కొలతకి 3 కాయలు. ఎవరన్నా అడిగినా మేము ఒక్కటే పెడతాం కదా పక్కన వాళ్ళకైనా, కొత్త ఊరగాయ. కానీ 3 కాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. 3 కాయలు తీసుకొని దాంట్లో ఇట్లా కట్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తా. చూడండి, మామిడికాయలు గిన్నెండా వచ్చాయి. 3 కాయలు. కొంచెం ఇంగో పొడి వేస్తున్నా. ఎక్కువలే, ఊరికే స్మెల్ కోసం అంతే, వేయాలని ఏం లే. ఒక తెల్లగడ్డ పాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు సాల్ట్. చూడండి, వరామరగ్గానే వేస్తాను. సాల్ట్ వేసా. సాల్ట్ వేసా. కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం కల్లుప్పు మిక్సీకి బట్టి వేసా. చూడండి, ఉప్పే వేయాలా మనం, ఎందుకంటే కొంచెం వేసా. కొంచెం కల్లుప్పు పట్టేసా. ఇప్పుడు దీనికి తగ్గట్టు మెంతి పొడి వేయాలి మనం. మెంతి పొడి, ఆవాలు 3 స్పూన్లు వేసుకున్నాం. 3 స్పూన్లు ఆవాలు వేసుకున్నాం. 1/2 స్పూను మెంతులు వేసుకున్నాం అంతే. అంటే 3 కాయలే కదా, అట్లా ఎంత కూడా పడలే మనకి. అట్లా వేసేసుకున్నాం చాలు. ఇప్పుడు దీంట్లో మిరప్పొడి, దానికి తగ్గట్టు మిరప్పొడి. 3 కాయలు కదా, చూడండి. ఇట్లా 3 కాయలకి 3 స్పూన్లు వేసా. 3 గంటలు వేసా ఈ గంటతో. ఇప్పుడు ఆయిల్ పోసి మనం కలపాలి.
ఆయిల్ పోసి కలపాలి. చూడండి, ఆయిల్ కొంచెం వేడి చేసి పెట్టుకున్నాను నేను. ఈ గిన్నె కూడా పట్టేటట్లేదు ఇవన్నీ వేసేయాలకి. ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం. ఏంటంటే దీన్ని ఇలాగ కలబెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కలిపేసుకో. ఓహో, చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా కలుపుకోవాలి. మిరప్పొడి 3 గంటలు వేసా. మరొక ఈ గంటతో 3 గంటలు వేసా. కొంచెం ఇంగ పొడి బాగా అంత చారడు సాల్ట్ వేసా. 3 స్పూన్లు మెంతుల పొడి, ఆవు పొడి కలిపి వేసా. 3.5 స్పూన్ వేసా. ఇప్పుడు ఈ 3 కాయలు వీటికి ఇప్పుడు ఇంకేం లేదు. తెల్లగడ్డ ఒకటి పాయలు తీసేసి ఒక తెల్లగడ్డ వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ పోసి కలిపేస్తా. ఆయిల్ గోరెచ్చంగా ఉంది, వేడి. చూడండి, ఇంకా కొంచెం ఆయిల్ కూడా పోసుకొస్తాను, చూస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ కూడా పోస్తున్నా. గోరెచ్చంగా కాసి ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంత చల్లార్చి పోస్తున్నా. పచ్చి ఆయిల్ కూడా పోసేయచ్చు మనం, కాయాలని ఏం లేదు. పచ్చిది కూడా మనం కలిపేసుకోవచ్చు. చూడండి, అట్లా కలిపాం కదా. ఇప్పుడు కలిపి ఇంకొంచెం ఆయిల్ వేస్తాం. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. బాగా ముదురుకాయలు వస్తాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు మనం ఊరగాయ పెట్టుకోవాలా. ఇదేంటంటే మనం స్టాక్ లేకుండా తినేదానికి. కొత్త కాయలు కదా, వచ్చే కాయలు. అందుకని నేను ఇట్లా తెచ్చుకున్నాం కదా మార్కెట్ నుంచి, అందుకని ఊరగాయ పెట్టా. చూడండి, ఆయిల్ అయితే కొంచెం బాగా పోసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకొని దీన్ని 2 రోజులు బాగా ఊరనియ్యాలి. మూడో రోజు తీసి మనం బాగా కలబెట్టేసి అపట ఒక గిన్నెకి ఎత్తేసుకోవాలి. గిన్నెకి కానీ బాటిల్కి కానీ ఎత్తేసుకుంటే బాగా అయిపోతుంది. చూసారు కదా, కొత్త ఊరగాయ. నేను చెయ్యి కూడా చెయ్యి పెట్టకుండా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే దీనికి అంత ఉప్పు, కారం, పసుపు, ఇంగువ అన్నీ వేసాం కదా, మిరప్పొడి, సాల్ట్ అన్నీ వేసాం కదా. దీన్ని కొంచెం ఉప్పు సరిపోయిందా చాలేదా చూసుకోవాలి. ఉప్పు అవి కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం కారం వేయాలి, కొంచెం కారం వేసేసి ఈ ఆయిల్ కూడా పోసేస్తా. చూడండి, పోసేసా ఈ ఆయిల్ కూడా పోసేసాం కదా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేసుకున్నాము. దీన్ని కలిపేసిన తర్వాత కుండ ఊరగాయ అన్నాను కదా, కుండకు పెట్టేసి రేపు తీసి ఊరగాయని మళ్ళీ కలిపి పెట్టేస్తా. ఇంక మూడో రోజు నుంచి మనం ఊరగాయ తినేయచ్చు. చూడండి, చూపినా దగ్గరికి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా అప్పటికప్పటికైనా తినేయచ్చు. ఇది రేపు ఉదయం నుంచి అయినా తినేయచ్చు. మనం మేము ఎత్తి పెట్టుకోవాలి, లేదంటే సాయంత్రం నుంచి అయినా తినేయచ్చు తినాలనుకుంటే. ఇప్పుడు ఈ కుండలో ఊరబెడతాం. చూడండి, కొత్త కుండేను, మన దగ్గర పాత ఇన్నా తీసుకోవచ్చు. అదేంట చూడండి, అట్లా పెట్టేసేసి నేను మూడో రోజు తీసి మీకు చూపిస్తా ఫ్రెండ్స్, ఎలా ఊరింది మన ఊరగాయ, ఎట్లా ఉంది టేస్ట్ అన్నీ చూపిస్తా. కలుపుతుంటేనే మనం మెంతుల పొడి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇట్లా నేను మూడో రోజు తీసి మీకు చూపించి టేస్ట్ ఎలాగొచ్చిందో నేను చెప్తా. మీరు కూడా కుండ ఊరగాయ కావాలంటే ఇట్లా తయారు చేసుకోవచ్చు. మనం జాడీలు ఉండాలని జాడీ ఉన్నవాళ్ళు జాడీకి పెట్టుకుంటారు. జాడీలు ఉన్నా కానీ ఇట్లా కుండ ఊరగాయ అంటే అదొక టేస్ట్గా ఉంటుంది. కుండలో ఊరింది మనకు బాగుంటుంది. చూడండి, నిండిపోయింది.
ఇంకా మిగిలింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఇట్లా అయిపోయింది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు క్లాత్ పెట్టి కట్టేస్తా. చూడండి దగ్గరికి చూపి నేను, ఊరగాయ కలర్ చూడండి ఎలా వచ్చిందో. చూసారు, ఇప్పుడే పెట్టేస్తా పెట్టేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా ప్లాస్టిక్ కవరు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టేసుకొని తెల్ల గుడ్డ ఉంటుంది కదా, ఆ గుడ్డ ఇలా కట్టుకోవాలి. కట్టేసేయని చూడండి ఫ్రెండ్స్, తెల్లగుడ్డ కానీ ఏదైనా కాటన్ గుడ్డ ఉన్నప్పుడు దీన్ని ఇలాగా కట్టుకోవాలి. మనం కట్టేసేసి టైట్గా కట్టేయాలి, అంటే స్మెల్ పోకుండా మనకి. చూడండి నేను ఎలా కట్టాను. జాడీలకైనా ఇట్టే కడతారు, నేనేమంటే ఇలా కడతాను. కాటన్ క్లాత్ తీసుకొని ఇలా పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇలా తీసుకొని కుదరలేదు, తక్కువ తీసుకున్నా దారం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చూడండి దీన్ని ఇట్లా ముడేసేసేసి గట్టిగా ఇట్లా పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొండ ఊరగాయ తయారు చేసాను కదా. ఇప్పుడు దీన్ని మీద ఒక స్టీల్ మూత వేసేసి, ఈ కుండ మీద ఒక స్టీలు మూత ఇట్లా ఏదో మూత పెట్టేసేసి ఇట్లా పెట్టేస్తా. 3వ రోజు నేను తీసి ఎట్లా ఊరింది, టేస్ట్ ఎలా ఉంది మీకేమంటే చూసి నేను చెప్తా, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకేం ఫ్రెండ్స్.